నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని పలకరించడానికి వాళ్ళ నివాసానికి వెళ్ళారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, జోగి రమేష్ నివాసం మీద ఈ మధ్య కాలంలో దాడి జరగటం, జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలకి ఇది కౌంటర్ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు ఆవేశంతో చేసినటువంటి పని మీద ఆల్రెడీ కేసులు కూడా నమోదు కావటం, కొంతమందిని గుర్తించడం, అరెస్టుల వంటి ప్రక్రియ కూడా చూశాం. ఇప్పుడు తాజాగా నిన్న అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జోగి రమేష్ నివాసానికి వచ్చి పలకరించడం జరిగింది. అంతకన్నా ముందు జోగి రమేష్ నివాసానికి వచ్చి రోజా కూడా పలకరించి వెళ్ళింది. సరే, ఆవిడ ఏం మాట్లాడింది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేట్టుకునే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా జోగి రమేష్ నివాసానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పలకరింపుల సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ఆ అంశాలను ఒక్కసారి మనం చూసినట్టయితే, ఏదో మనీ సినిమాలోనో కోట శ్రీనివాసరావు ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, కార్డ్స్ సేమ్ నేమ్స్ డిఫరెంట్ అన్నట్టుగా. నిన్న అక్కడ అంబటి రాంబాబు నివాసం దగ్గర ఎలాంటి మాటలైతే మాట్లాడాడో, జస్ట్ లొకేషన్ డిఫరెన్స్, సేమ్ స్క్రిప్ట్, సేమ్ కథ. 1-2 సార్లు అయితే జోగి రమేష్ అనబోయి అంబటి రాంబాబు అన్న అని చెప్పేసి కూడా అనేసారు. సరే, నిన్నే జరిగింది కాబట్టి ఇంకా ఆ మూడ్లోనే ఉండుంటాడేమో. సో ఏం చెప్తున్నారు ఏంటి అంటే, పాడిందే పాడరా డాష్ 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 అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా, ఆ టైపులో సేమ్ అదే 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 గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళీ తిప్పి వేసి మరి జనాల్ని, పిచ్చి వాళ్ళని, వెర్రి గొర్రెల్ని చేసేటటువంటి ప్రయత్నం. అదిగో ఎదురుగా ఉంది నంది కాదు పంది అని చెప్పేసి నమ్మించేటటువంటి ప్రయత్నం అయితే మరొక్కసారి సక్సెస్ఫుల్గా చేశారు. ఏం మాట్లాడాడు అంటే, పదే ఒకే మాట, సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? ఇప్పుడు ఆయన చెప్పడం కాదు, నేను అడుగుతున్నాను. ఒక పౌరుడికి, ఒక జర్నలిస్ట్గా నాకు చూపించండి. 219 పేజీలు, 220 పేజీల దాకా ఆ సిట్ ఇచ్చినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంది. అందుట్లో ఎక్కడ క్లీన్ చిట్ అనేటటువంటి పదం ఉంది? లేదా పూర్తిగా అసలు ఏ తప్పు జరగలేదు, ఏ అన్యాయం జరగలేదు, మొత్తం ఈ ఉబుసుపోక పెట్టినటువంటి ఆరోపణలు అని చెప్పేసి ఒక్క పదవన్నా, ఒక్క పారాగ్రాఫ్ అన్నా ఉందేమో చూపించమనండి. అంటే జనాల్ని ఎంత వెర్రిగొరిని. అందుకని నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నాలాంటి వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా మీరు వాటిని చెప్పటం, దాంట్లో ఉన్నటువంటి అంశాలు వల్లెవేయటం కాదు, జాగ్రత్తగా ఒక్కొక్క పేజీని తెలుగులో తర్జుమా చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రజలు చదువుకుంటారు, ఊరి మీద రచ్చబండ్లో ఉన్నటువంటి పెద్దలు చదువుకుంటారు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకుంటారు. ఎవరు తప్పు చేశారు, అసలు ఆ అందుట్లో ఆ లడ్డూలు ఏం కల్తీ జరిగింది, ఏమేం గెలిపారు, వాటి ప్రభావాలు ఎంత, ఎవరు ఏం చేశారనేది చాలా క్లియర్గా, వివరంగా తర్జుమా చేసి, అక్షరం ఒక పులుపోకుండా తర్జుమా చేసి పెట్టమని చెప్పేసి. ఇందుకే లేదంటే జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు వచ్చి మాకు క్లీన్ చిట్, ఒక్క చోట కూడా క్లీన్ చిట్ అనేటటువంటి పదం లేదు, క్లీన్ చిట్ అనేటటువంటి అంశానికే ఆస్కారం. క్లీన్ చిట్ ఇస్తే 36 మంది మీద ఎందుకు కేసులు పెడతారు? ఈరోజే చిన్నప్పన్నకి బెయిల్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలు చేశాడు కాబట్టి బెయిల్ కూడా గౌరవ కోర్టు వారు మంజూరు చేశారు. మరి సాక్షాత్తు అప్పటి చైర్మన్ పిఏ కదా, పాత్రధారి కదా, కీలక పాత్రధారి కదా. మరి అలాంటి వ్యక్తి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండి, డైరీ నిపుణులు, అందుట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, వీళ్ళందరూ జైలు పాలైనటువంటి తీరు చూస్తున్నా, వీళ్ళందరి మీద ఆరోపణ వస్తున్నటువంటి తీరు చూస్తున్నా, ఇంకా క్లీన్ చిట్ అంటం అనేది నవ్విపోదురుగాక నాకేడు సిగ్గు అన్నట్టుగానే ఉంటుంది. ఇక అసలు ఇందుట్లో రిపోర్ట్లు ఎక్కడ గొడ్డు మాంసం ఉన్నట్టు, పంది కొవ్వు ఉన్నట్టు, ఫిష్ ఆయిల్ ఉన్నట్టు ఎక్కడా లేదని చెప్పేసి ఆ 3 పేర్లే పదే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి వెలువేశారు. పంది మాంసం ఉన్నట్టు ఎక్కడా లేదు, పంది కొవ్వు ఉన్నట్టు ఎక్కడా లేదు, గొడ్డు మాంసం ఉన్నట్టు ఎక్కడా లేదు, చేప నూనె ఉన్నట్టు ఎక్కడా లేదు, నెయ్యి ఉన్నట్టు కూడా ఎక్కడా లేదు. మొత్తం పామాయిలు, పామ్కెన్ ఆయిల్, బేటా కెరోటిన్స్, మన్ను, మశానం, ఆఖరికి లప్సా అనేటటువంటి టాయిలెట్ క్లీనర్ని కూడా కలిపారట. మరి ఇవేవి పంది కొవ్వు ఉన్నట్లేదు, గొడ్డు మాంసం ఉన్నట్లేదు, అది లేదు ఇది అంటున్నారు కదా, మరి నెయ్యి ఉన్నట్టు కూడా ఎక్కడ లేదు, దాన్ని ఎందుకు మాట్లాడరు? అంటే తెలివిగా
తనకు కావలసినంత వరకే తీసుకొని, అది కూడా నేను చెప్తాను, నిజంగానే పంది మాంసం ఉన్నట్లేదా, గొడ్డు మాంసం ఉన్నట్లేదా, అసలు అవశేషాలు ఎక్కడ కనిపించలేదా అనేది కూడా, దానికి కూడా నేను అనేక సందర్భాలు వివరణ ఇచ్చాను. మరొక్కసారి కూడా ఇందులో వివరణ ఇస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి అంతవరకే తీసుకొని, అసలు అది నెయ్యే కాదది, పామాయిలు ఇవన్నీ తీసుకొని రకరకాల రసాయనాలు. మీకు తెలుసా, దాదాపు 58 లక్షల కిలోల పామాయిల్ కొన్నారు. 1,00,000 కిలోలో 2 లక్షల కిలోలు ఇతర రసాయనాలు కొన్నారు. అంటే దాదాపు 60 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశారని చెప్పేసి అన్నారు కదా. దానికి సంబంధించి 58 లక్షలు 59 లక్షలకు సంబంధించిన పామాయిలు కొన్నటువంటి బిల్స్, రసీదులు, 1,00,000 కిలోల పైగా ఇతర రసాయనాలు కొన్నటువంటి బిల్స్, రసీదులు సమస్తం దొరికాయి. ఇంకా బొంకుతున్నారు. అక్కడ పందికోవు ఇవన్నీ లేవు అని చెప్పేసి, ఎక్కడ పందికోవు ఒక్కటే మాకు డిటెక్ట్ కాలేదన్నారు. కానీ మిగిలినవి కావాలంటే మా దగ్గర మేము టెస్ట్ చేసే ల్యాబ్లో ఆ సౌకర్యాలు లేవు. 10% కన్నా తక్కువగా ఉన్నట్టయితే మా దగ్గర ఉన్నటువంటి పరికరాల ద్వారా, మా టెస్టుల ద్వారా డిటెక్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం వీటి పర్సంటేజ్ బహుశా తక్కువగా ఉండొచ్చేమో అని చెప్పేసి చెప్పింది తప్ప, ఎక్కడా పూర్తిగా వీటి అవశేషాలు మాకు కనిపించలేదని చెప్పేసి చెప్పాలి. మా దగ్గర మేము చేసే టెస్టులో 10% కన్నా తక్కువ అంటే గుర్తించబడదు. బహుశా తక్కువ క్వాంటిటీలో ఉండొచ్చేమో. వీటి సంఖ్య లో, 1-2 సార్లు అండర్లైన్ చేసుకుని మీరు చూడండి, లో, వీటి యొక్క అవశేషాలు తక్కువ. అట్ ద సేమ్ టైం 10% కన్నా తక్కువ ఉంటే మా దగ్గర డిటెక్ట్ అవ్వదని చెప్పేసి క్లియర్గా చెప్తే ఇంకా బొంకటం. మరి అది నెయ్యే కాదన్నారు కదా, మరి ఆ మొక్క ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రాదు? అంటే మనల్ని వెర్రిగొర్రెలు చేస్తున్నాడు. ఇంక దీంతో పాటుగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు చర్యలు లేవు? అదే సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఓ పక్క అబ్బాయి ఏమో అసలు ఏ తప్పు జరగలేదని చెప్పేసి పదే చెప్తుంటే, అదే సుబ్బారెడ్డి అవును కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి నిన్న నేషనల్ మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు. ఆయన పెట్టే ప్రెస్ మీట్లోనే ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి? ఇన్ని మాటలు కాదు, సుబ్బారెడ్డి చైర్మన్ గా సుబ్బారెడ్డే కల్తీ జరిగింది అని చెప్పేసి క్లియర్గా ఒప్పుకుంటే ఇంకేంటి? వాళ్ళ మీద చర్యలు అదే మేము అడుగుతుంది కూడా అదే కదా, సిట్ని ప్రశ్నిస్తుంది కూడా అదే కదా. పాత్రధారులు పిల్ల చేపలేంటాయా, పెద్ద తిమింగళాల్లో పట్టుకోకని చెప్పేసి మా డిమాండ్ కూడా అదే కదా. అంత మాత్రాన చేత అసలు ఏమీ తప్పు జరగలేదని ఎలా చెప్తారు? అంతేకాదు, చంద్రబాబు హయాంలో ట్యాంకర్ యొక్క శాంపిల్స్ టెస్ట్ చేస్తేనే ఇదంతా తెలిసింది. అసలు ఈ గొడ్డు మాంసం ఉందని చెప్పేసి ఎవడు చెప్పాడయ్యా, ఏ రిపోర్ట్ చెప్పిందయ్యా అని చెప్పేసి పదే గుంజి అడుగుతున్నాడు. ఎన్డీడీబీ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ వల్లే కదా ఈ రోజు ఇంత రచ్చ, ఇంత రభస, ఇంత గోల, ఇంత గందరగోళం ఇదంతా జరిగింది. అసలు ఆ ట్యాంకర్లు ఎలా వచ్చాయి? మీరు కాంట్రాక్ట్ ఇవ్వబట్టే కదా. నందిని అనేటటువంటి డైరీ చాలా తక్కువ రేటుకి సరఫరా చేస్తుంటే, అంతకన్నా తక్కువకి వీళ్ళు ఎవరో సరఫరా చేస్తారని చెప్తే వాళ్ళని తప్పించి ఈ బోలే బాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి ఫుడ్స్, మన్నో మసాన్ వీళ్ళందరం తెప్పించింది మీరే కదా. వీళ్ళు రావటం వల్లే కదా ఆ రోజు బయటపడింది. చంద్రబాబు నాయుడు హయాంలో రాగానే వెంటనే మార్చలేదు కదా. ఈ అనుమానం వచ్చిన తర్వాత ఈ శాంపిల్స్ని బయటకు పంపించి టెస్ట్ చేసిన తర్వాత కదా. వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చింది ఎవరు? మీరే కదా, మీ హయాంలోనే కదా. కొనసాగుతుంది ఎక్కడి నుంచి? 2019 నుంచే కదా. మరి అలాంటప్పుడు 2019లో హర్ష్ డైరీగా ఉంది, కాస్త ఆ తర్వాత బోలేబాబా డైరీగా మారటం, బోలేబాబా డైరీగా మారిన దగ్గర నుంచి దరిద్రాలని చుట్టుకోవటం, ఇవన్నీ మనకు కనిపిస్తోంది కదా. 2022లో క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ వచ్చినా సరే తొక్కి పట్టి మరి ఇంకా కొనసాగించినటువంటి పాపం ఎవరిది? ఒక్క మాటకు సమాధానం చెప్పండి. 22లో రిపోర్ట్ రాలేదా? ఇంకా ఏ రిపోర్ట్ చెప్పింది? ఏ ల్యాబ్ చెప్పింది? ఎన్డీడీబీ కావాలంటే చూడండి. చంద్రబాబు నాయుడు తన ఎన్డీఏ 100 రోజుల పరిపాలన సందర్భంగా పెట్టినటువంటి మీటింగ్లో ఆవేదన భరితంగా ప్రసంగిస్తూ ఇదిగో రిపోర్ట్ అని చెప్పేసి చూపించి చదివి వినిపించాడు. అప్పటి నుంచే కదా ప్రపంచానికి తెలిసింది. దానికి కూడా సంయమనం పాటించినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం కదా. అప్పటి వరకు సంయమనం పాటించి 1-2 సార్లు అనిల్ కుమార్ సింఘాల్ మీ వాడే కదా, మరి మేమే కొనసాగించామని చెప్పేసి నెక్స్ట్ లైన్లో నువ్వే అంటావు. అనిల్ కుమార్ సింఘాల్ మీ వాడే అంటావు, మరి అదే అనిల్ కుమార్ సింఘాల్ నేను కొనసాగించాను నెక్స్ట్ లైన్లో అంటావు. శ్యామలరావు నీ మనిషి అంటావు, కానీ అతను బయట పెట్టిన తప్పును మాత్రం ఒప్పుకో. ఇదెక్కడ? అన్ని అనిల్ కుమార్ సింఘాల్ నీ వాడే, అతనే తప్పు చేశాడు కానీ నేను కొనసాగించా అంట. శ్యామలరావు మీ వాడే, కానీ అతను బయట పెట్టినటువంటి ఈ రిపోర్ట్లు తప్పు, దీన్ని మాత్రం
పట్టించుకో. ఎక్కడిది? ఇక జోగి రమేష్ని పరామర్శిస్తూ ఆయన ఇంటి మీద దాడులు చేశారు. ఎస్, ఆయన బొప్పన సుబ్బారావుని, ఇంకా ఆశ అని, ఇంకా ఎవరో ఒక ముస్లిం పేరు కూడా చెప్పారు. వీళ్ళందరూ కలిసి వచ్చారు, బాటిల్స్ ఎగరేశారు. ఎస్, ఖచ్చితంగా తప్పు జరిగితే శిక్షించాల్సిందే. మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు చెప్పడంలో తప్పు. ఈ విషయంలో నేను తప్పు పట్టను. మీ దగ్గర ఫోటోలని, ఆధారాలను తప్పు. కానీ ప్రతిదానికి లోకేష్తో దిగినటువంటి ఫోటోలు, చంద్రబాబుతో దిగినటువంటి ఫోటోలు, ఆయన పెళ్లికి వచ్చినటువంటి ఫోటోలు చూపిస్తూ ఇదొక అంటగట్టే ప్రయత్నం. మరి ఆఖరికి రేప్ చేసినటువంటి వాళ్ళు, రేప్ విక్టిమ్స్, రేప్ నిందితులు కూడా మీతో కలిసి దిగినటువంటి ఫోటోలు గత ప్రభుత్వ హయాంలో బోలెడు ఉన్నాయి. వాలంటీర్లు, బోలెడు మంది అరాచకాలు చేసిన వాలంటీర్లు మీతో కలిసి దిగినటువంటి ఫోటోలు బోలెడు ఉన్నాయి. భూములు ఆక్రమించుకుని భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళు ఆ కేసులు బయటపడిన తర్వాత మీతో దిగిన ఫోటోలు బోలెడు వచ్చాయి. అడోడో నెల్లూరు జిల్లాలోనే అనుకుంటాను ఎక్కడో 2 చేతులు లేవు. గుంటూరు జిల్లాలోని, నెల్లూరు జిల్లాలో, నాకు సబ్జెక్టు కరెక్షన్, 2 చేతులు లేవు. కానీ అతను ఒక అమ్మాయి మీద రేప్ చేస్తే ఇతనితో దిగినటువంటి, జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఆ రోజుల్లో వైరల్ అయ్యాయి, హల్చల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగినటువంటి నేరాల్లో పాలు పంచుకున్న వ్యక్తుల జాబితా ఈ ఫోటోలు తీయాలంటే కుప్పలు తెప్పలు వస్తాయి. అంత మాత్రాన అందరినీ జగన్మోహన్ రెడ్డి వెనకుండి ప్రోత్సహించిన, వెళ్ళండ్రా రేపులు చేయండిరా, వెళ్ళండ్రా మర్డర్లు చేయండిరా, వెళ్ళండ్రా భూ కబ్జాలు చేయండిరా, వెళ్ళండ్రా అది చేయండిరా, ఇది చేయండిరా అని చెప్పేసి ప్రోత్సహించాలని చెప్పేసి అనగలవా? లేదు. నేను అలా ఆధారాలు బయటపెట్టడం తప్పంటలా. నిజంగా వాళ్ళు పెట్రోల్ బాంబులు వేస్తే, నిజంగా దుర్మార్గంగా చేస్తే, పోలీసులు నిజంగా సహకారం అందిస్తే ఖచ్చితంగా శిక్షించాల్సింది ఏ పార్టీ అయినా, ఎవరైనా. ఆల్రెడీ ప్రభుత్వం కన్నెర చేస్తేనే కదా 11 మంది మీద కేసులు ఏమో పడ్డాయి. దాని మీద మళ్ళీ తెలుగుదేశం క్యాడర్లో అదేంటి మన హయాంలో కూడా మన మీద కేసులు ఏంటని చెప్పేసి ఒక పక్క గుర్రుగా ఉన్నారు కదా. తప్పుని ఎక్కడా మేము సమర్థించట్లా, ఖండిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినా, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినా దాడులు తప్పు. అలా అని వాడు చేసిన పనులు కూడా సమర్థించట్లా. నోటికి హద్దు పొద్దు లేకుండా మరి బోషడీకే అన్నందుకు లేనర్థాన్ని ఆపాదించుకొని ఆ రోజు పట్టాభి ఇంటి మీద దాడి చేసి, ధ్వంసం చేసి, చిన్న 9 ఏళ్ల పాపను కూడా భయపెట్టినటువంటి విధానం చూసిన తర్వాత మరి మిమ్మల్ని ఏమనాలి? అట్లాంటి చెప్పుకుంటూ పోతే కొల్లలు. పట్టాభిని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి తీరు, దాన్ని ఏమనాలి? ఈరోజు జోగి రమేష్ అసలు నకిలీ మద్యమే తెలియదు పాపం, శుద్ధపూస. మరి ఆ వాట్సాప్ చాట్లన్నీ ఏంటి, ఆ కాల్ డేటాలన్నీ ఏంటి, వాళ్ళతో ఉన్నటువంటి ఈ ఫోటోలు ఏంటి, కథ ఏంటి, కమామిషి ఏంటి, దాంతోపాటుగా ఆ డబ్బులు, మనీ ట్రయల్ కూడా దొరికింది కదా. ఏ టైంలో ఎన్ని లక్షలు ఇచ్చారనే మనీ ట్రయల్ కూడా దొరికింది కదా. మరి దీన్నే ఉందా? ఎస్. సో మరొక్కసారి వెర్రి గొర్రెల్ని చేసే ప్రయత్నం, సేమ్ గ్రామ్ ఫోన్ రికార్డు మరొక్కసారి చూపించేటటువంటి ప్రయత్నం, మనందరినీ పిచ్చివాళ్ళని చేసేటటువంటి ప్రయత్నం మాటల మాయాజాలంతో అయితే ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా చేశారు. మరి జనాలు పిచ్చివాళ్ళు అవుతారా? తప్పు తెలుసుకుంటారా? ఎవరిది తప్పు అనేది, ఎవరిది ఒప్పు అనేది విచక్షణతోటి ఆలోచించగలరా అనేది అయితే రేపు కాలమే సమాధానం చెప్పాలి. ఇదంతా చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.